నమస్తే అండి. సో విన్నారు ఉపోద్ఘాతం ఐపీఎస్. దాదాపు అనేక డిబేట్లో మనం కూడా మాట్లాడుకున్నాం. ఒకప్పుడు ఉండేటువంటి ఐపీఎస్లు ఎలా ఉండేవాళ్ళు, ఏం చేసేవాళ్ళు, రాజకీయ నాయకులకి ఏదో వంత పాడుతూ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసేవాళ్ళు కాదు, అవసరమైతే ఎదురొడ్డి మీరు ఎవరు మాకు అవసరం లేదు, మాకు ప్రజలు మాత్రమే, మా డ్యూటీ మాత్రమే అని చెప్పేవాళ్ళు ఉన్నారు అని చెప్పి చూసుకున్నాం. బట్ ఈ రోజు వచ్చేసరికి దాదాపు 16 మంది ఐపీఎస్లకి మెమోలు ఇవ్వడం, వాళ్ళని ఒక ఖాళీగా అక్కడ కూర్చోబెట్టడం అంటే ఎంత స్థాయిలో వాళ్ళు అది కరప్ట్ అయ్యారు అనడం అనేది తప్పు అవుతుంది. బట్ ఒక ఒత్తిడికి లోనయ్యారు అనొచ్చు, రాజకీయ ఒత్తిడికే ఖచ్చితంగా, పవర్లో ఉన్నటువంటి వాళ్ళ ఒత్తిడికి లోనయ్యారు అని ఖచ్చితంగా చెప్పొచ్చు. దాని మీద మీరే ఉంటారు. ఇప్పుడు ఇవాళ ఒత్తిడికి లోను కానీ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఎవరైనా ఉన్నారా అంటే మీరేం చెప్తారు? 100% లేరనే చెప్పాలి. లేరనే చెప్పాలి. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు నేను ఇందాక డిబేట్ యాంగిల్లో కానీ ఇందాక మీకు సబ్జెక్ట్ యాక్చువల్ చెప్పిన తర్వాత నేను నాకు గతంలో ఉన్నదానికి కొంత రిఫర్ చేస్తే కోడ్ ఆఫ్ పోలీస్ కాండక్ట్లో ఖచ్చితంగా అధికారి ఇచ్చిన ఆదేశాలని ఖచ్చితంగా కట్టుబడి ఉండాల్సిందే. Correct. ఐపీఎస్ కోడ్ ఆఫ్ కాండక్ట్లో మరి వాళ్ళు ఎందుకు రాలేదు అనే దానికి ఇవాళ గత ప్రభుత్వమా, ఈ ప్రభుత్వమా, అంతకుముందు ప్రభుత్వమా, ఇంకొక ప్రభుత్వమా అంటే ఇవాళ ప్రభుత్వానికి అంటగాగటం అనేది ఒక ఐపీఎస్లు అనేది దాని మీద ఇంకేంటంటే కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేది ఇంకా కొంచెం స్ట్రిక్ట్ గా ఉంటుంది పోలీసు కోడ్ ఆఫ్ కాండక్ట్ లో. ఐ మీన్ రెగ్యులర్ దీనికంటే కూడా పోలీసు వాళ్ళు బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్ అండ్ ఒబే ది బాస్ ఆర్డర్స్ అనే కాన్సెప్ట్ లో ఇంకా ఎక్కువగా ఉంటుంది. సో ఖచ్చితంగా ఏంటంటే ఈ ఐఏఎస్లు ఐపీఎస్లు ఇవాళ ఎందుకు రాలేదు వాళ్ళని రిపోర్ట్ చేయమన్న తర్వాత అంటే ఇప్పుడు చట్టంలో ఇప్పుడు మన మీడియాలో ఒక డిబేట్ పెడితేనో లేకపోతే ఇవాళ ఆయన మెమోలు ఇచ్చేస్తున్నారు అనుకుంటే కొంచెం లోతుగా వెళ్తే మీరు ఇందాక ఆల్రెడీ మీ ఉపోద్ఘాతంలోనే చెప్పారు, ఇవన్నీ కూడా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ డిఓపిటి ఆధ్వర్యంలో ఉండేటువంటి ఆఫీసర్లు ఇవాళ ఒక పొలిటికల్ పార్టీకి ఇవాళ అయితే ఒక అధికారంలో ఉన్న వ్యవస్థలకి ఎందుకు అంటగాగుతున్నారు. అదే సమయంలో తనలాంటి ఇంకొక అధికారిని బలి చేయటానికి వాళ్ళే పొలిటికల్ పార్టీలో ప్రభుత్వ అధినేతలకు సలహాలు ఇస్తున్నారు కదా. మనం ఇటీవల కాలంలో పేర్లు మెన్షన్ చేయకపోతే ఒక డీజీపీ, డిఐజీ లేకపోతే ఇంకొక స్థాయి అధికారులను తను ఎదగడం కోసం ఇంకొక గత ప్రభుత్వంలో పనిచేసిన ఇంకొక అధికారి మీద చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం నేరుగా చర్యలు తీసుకోలేదు కదా. ఈ అధికారుల సలహాలు, ఈ అధికారుల నోట్ ఫైల్స్, ఈ అధికారుల మార్గనిర్దేశకాలు తీసుకోకుండా ఒక ప్రభుత్వ అధినేత, ఒక ముఖ్యమంత్రి పలానా వాడి మీద తనకున్నటువంటి కక్షను సాధించలేడు కదా ఖచ్చితంగా. అంటే ఇక్కడ ఈ ఐఏఎస్ ఐపీఎస్లో కూడా ఖచ్చితమైనటువంటి అనైకమత్యం, వాళ్ళు పలానా పొలిటికల్ పార్టీకి లేదా అధికారంలో ఉన్న వాళ్ళకి అంటగాగి తమ స్వలాభం కోసం తమలాంటి ఇంకొక అధికారిని బలి చేయటం లేదా మంచి పోస్టింగ్ కోసం ఇవాళ మీరు 2 రకాలుగా చూసాం. కొంతమంది అదే మరి చంద్రబాబు గారి హయాంలో ఐఏఎస్లు ఐపీఎస్లు ఉన్న వాళ్ళని జగన్ పెద్దగా మార్చిన దాఖలాలు కనపడలా. అదే సమయంలో మరి జగన్కి ప్రభుత్వం ఖచ్చితంగా ఉంటుందని అంటగాగి లేరని చెప్పడం 100% ఉన్నారు అనుకున్నాం. అదే సమయంలో ఇవాళ రాగానే భారీలు జరిగినాయి. గతంలో అంటగాగిన వాళ్ళందరికీ మార్చారని మనం అనుకుంటున్నాం. అలాగే ఆ ప్రభుత్వంలో ఉంది అక్కడ పరిస్థితులు చక్కదిద్ది ఇక్కడ పరిస్థితులు చక్కదిద్దుతున్న వాళ్ళని నిజాయితీ పరులు ఉందామా, ఇద్దరికీ కలిపి కోవర్టులు ఉందామా? కరెక్ట్. ఇప్పుడు వాళ్ళు నిజాయితీ పరులుగా భావిద్దామా? గత ప్రభుత్వం అదే వచ్చింది. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో పక్కన నెట్టివేయబడిన వాడిని జగన్ మనిషో లేదా గత ప్రభుత్వం మనిషో అనుకుందాం. అదే సమయంలో గత ప్రభుత్వంలో కూడా ఉన్నత స్థానంలో ఉండి ఇవాళ కూడా ఉన్నత స్థానం పదవి పొందగలిగాడంటే అతను గత ప్రభుత్వం మీద కోవర్టుగిరి చేశాడా, లేకపోతే 2 చోట్ల నిజాయితీగా బతికి నెగ్గుకు రాగలిగాడా? ఇది $1 మిలియన్ ప్రశ్న. ఇది ఈ విషయంలో ఎవరిని ఏమనేదానికంటే ఐఏఎస్ ఐపీఎస్ వ్యవస్థలు కోచింగ్ సెంటర్ల దారి పట్టినాక ఇవాళ మనం ఏదో 4 స్తంభాలని మాట్లాడుతూ ఉన్నాం. కార్యనిర్వాహక వ్యవస్థ, మీడియా, లేకపోతే రాజకీయ పార్లమెంటు ఇవన్నీ మాట్లాడేటప్పుడు గత ఒక 10-12 ఏళ్ల నాడే ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి, చాలా సుపీరియర్ ఆఫీసరు మాట్లాడి మనం ఎన్ని చెప్పినా ఒక ఎమ్మెల్యేకి ఇప్పుడు మనం మాట్లాడితే మంత్రి అనేవాడు కార్యనిర్వాహక వ్యవస్థలోకి వస్తాడు, ఎమ్మెల్యే రాడు. కానీ ఎమ్మెల్యేలు కలెక్టర్ని, డీజీపీలని శాసించిన సందర్భాలు ప్రభుత్వాల్లో మనం చూడలేదా? కానీ చూడాల్సిన అవసరం వచ్చినప్పుడు మరి నా అధికారం ఇది, నీ అధికారం ఇది కాదు, నిన్ను నన్ను ప్రశ్నించే అధికారం లేదు అని చెప్పగలిగేటువంటి ఐఏఎస్ ఆఫీసర్
ఇవాళ ఐపీఎస్ ఆఫీసరు ఎవడైనా ఒక్కడన్నా మిగిలి ఉన్నాడా? ఇటువంటి ప్రశ్నలన్నీ మనం వేసుకుంటే ఇవాళ డీజీపీ గారు మరి ద్వారకా తిరుమలరావు గారు ఆయన కూడా గత ప్రభుత్వంలో కూడా మంచి పొజిషన్లోనే ఉన్నారు, ఇప్పుడు కూడా మంచి పొజిషన్లోనే ఉన్నారు. సమర్థత ఒక కారణం అనుకుందాం, లేకపోతే రెండు ప్రభుత్వాలకి సన్నిహితంగా ఉండి గోడ మీద ఉన్నటువంటి కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు పేర్లు ప్రస్తావించకపోతే చాలామంది అక్కడ ఇక్కడ కూడా ఉన్నారు ఐఏఎస్లు ఐపీఎస్లు. మరి ఇటువంటి వ్యవస్థలు నిర్భయంగా చెప్పగలిగిన వాడు ఎవరైనా ఉన్నాడా? లేకపోతే ఇంకొకటి ఏంటంటే చాలా ఉత్తమమైన ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్ ఎవరయ్యా అంటే నా దృష్టిలో ఏ ఫైల్ వచ్చినా పక్కన పడేసి ఏ పని చేయకుండా కూర్చున్నాడు చాలా ఉత్తమమైన ఐపీఎస్, చాలా ఫిట్టు. అటువంటి వాళ్ళలో నేను గతంలో ఒక పేరు ప్రస్తావించాను. ఆమె గతంలో మరి మహిళా ఐఏఎస్ అధికారినిగా చేసింది. 2200 కోట్ల కుంభకోణం ఎన్ఆర్హెచ్ స్కామ్లో జరిగింది. అవును. మరి ఆ పేరు నేను ప్రత్యేకంగా ఇక్కడ పేర్లు ఎక్కర్లేదు, ఎందుకంటే మనం మాట్లాడుతుంది ఐపీఎస్. 2200 కోట్లు సీనియర్ ఐఏఎస్ అధికారి భర్త డీజీపీగా చేశారు. అది టీడీపీ హయాంలో జరిగింది. మరి వైసీపీ వచ్చినాక కూడా ఆమె తన కేంద్రంలో తన మరిదైనటువంటి మెటక్ జోను జితేంద్ర శర్మ గారి పలుకుబడితోటి ఆమె మళ్ళా ఇక్కడ కూడా కీలకంగానే పదవుల్లో ఉంది. అంటే తమ పోస్టింగుల కోసం తమకున్న అధికారాలని రాజకీయ నాయకులు కాళ్ళ దగ్గర పడేసి ఇక్కడ వాళ్ళ మెమోలు ఇచ్చినంత మాత్రాన్ని వీళ్ళంతా అవినీతి పనులు కాబోరు. కాకపోతే వాళ్ళు కూడా వాళ్ళ మెమోలు ఇవాళ మన ప్రత్యేకంగా